నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీల నుంచి పలువురు నేతలను కాంగ్రెస్లో చేర్చుకొని పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇలా చేస్తే ప్రకృతి ఊరుకోదని, తీవ్ర పరిణామాలు తప్పవని గతంలో రేవంత్ రెడ్డి ఓ ఎల్లో మీడియా అధినేతతో కలిసి స్టూడియోలో కూర్చొని సిద్ధాంతీకరించారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? ప్రమాదమేమీ ఉండదా అని పొలిటికల్ ఎన్విరాన్మెంటలిస్టులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలని అనుకోవడం వల్లనే దివంగత వైఎస్ఆర్ పై ప్రకృతి ప్రకోపించిందట. దాని కారణంగానే ఆయన మరణించారని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఇలా అభిప్రాయపడ్డ రేవంత్ రెడ్డి, ఏబిఎన్ రాధాకృష్ణ ఇద్దరూ కూడా చాలా మేధావులు. కాకపోతే ఇద్దరికి కొద్దిపాటి సంస్కారం కూడా లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పండితులు. దివంగత వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన వారి గురించి ఎవ్వరూ కూడా హేళనగా మాట్లాడరు. కానీ ఈ ఇద్దరు కూడా వైఎస్ఆర్ మరణానికి ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడమే కారణమన్నట్లు, అందుకే ప్రకృతి ఆయన్ను శిక్షించింది అన్నట్లు తీర్మానించారు. కానీ ఇద్దరూ కూడా వైఎస్ఆర్ మరణానికి ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలనుకోవడమే కారణమన్నట్లు, అందుకే ప్రకృతి ఆయన్ను శిక్షించింది అన్నట్లు తీర్మానించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైన గురువు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కేసులు పెడతామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి టీడీపీలో చేర్చుకున్నారు. మరి ఈ ఘటనపై ప్రకృతికి కోపం ఎందుకు రాలేదట? వైఎస్ఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుందామా వద్దా అని ఆలోచన చేస్తేనే పగబట్టేసిన ప్రకృతి చంద్రబాబు నిస్సిగ్గుగా 23 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా అందులో 4గురికి మంత్రి పదవులు ఇచ్చినా ప్రకృతి ఎందుకు ఊరుకున్నట్లు? కొంపదీసి ప్రకృతి కూడా ఎల్లో బ్యాచ్ లో చేరిపోయిందా? ఎల్లో మీడియా తరహాలో టీడీపీ అధినేత ఏం చేసినా ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ తనను ఆశ్రయించిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటేనే ప్రకృతికి కోపం వస్తుందా అన్నది రేవంత్ రెడ్డితో పాటు రాధాకృష్ణ కూడా సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే చంద్రబాబు పురమాయిస్తే ఇదే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇంటికి కరెన్సీ కట్టలతో వెళ్లి బేరసారాలాడారు. మరి ఆ ఘటన పట్ల ప్రకృతికి అభ్యంతరాలేవి ఉండవా? చంద్రబాబు వారి అనుచరులు ఎలా వ్యవహరించినా ప్రకృతి చూసి పరవశించిపోతుందా అన్నది కూడా రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు వివరించాలి. ఈ ఒక్క విషయమే కాదు, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పీకల దాకా అప్పులు చేసి రాష్ట్ర ఖజానా దివాళా తీయించి గద్దె దిగేటప్పుడు 100 కోట్లు మాత్రమే మిగిల్చిపోయారు. అప్పుడు ఏపీ అద్భుతంగా ఉందని భజన చేసింది ఎల్లో మీడియా. బాబుతో పోలిస్తే చాలా తక్కువగా అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారంటూ గగ్గోలు పెట్టే రాతలు రాసింది. మనోడు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఎల్లో మీడియా పైత్యపు రాతలు, ఆ భావజాలంతో ఉండే వారి పైత్యపు కూతలు కొత్త కాదు. సరే, చంద్రబాబు నాయుడు ప్రకృతికి చుట్టం కాబట్టి ఆయన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీలో చేర్చుకున్నా ప్రకృతి ఏమీ అనలేదు అని ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ప్రకృతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన్ను అభిమానించేవారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 2 ఎంపీలను, 1 ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పారు. మరో మాజీ మంత్రి మల్లారెడ్డిని డీకే శివకుమార్ దగ్గరకు పంపి బేరాలాడించారు. ప్రకృతి ఏపీలోనే కాదు, కర్ణాటక పైన నిఘా పెడుతుంది. మరి అందుకే అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు విజ్ఞులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.